ఎండ బాగా కొడుతుంది. కొట్టండి మీరు కూడా. ఎవరిని? ఎండని. నన్ను కాదు ఎండని. అచ్చా ఓకే, బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ అయిపోయింది కదా. బిగ్ బాస్ అదే చూసారా? చూసాను. విన్నర్ ఎవరు? నాగార్జున గారు. కరెక్ట్గా చెప్పండి. పల్లవి ప్రశాంత్ గారు కదా. మీరే కదా కారద్దాలు పగలగొట్టి. నేను కాదు. ఏం మాట్లాడుతున్నావు? పట్టుకుంటారు సార్. నేను ఆ రోజు అక్కడ రాలేదు సార్. నిజం నాగార్జున గారు మీకు అనిపించింది. మీరే కదా కారద్దాలు పగలగొట్టింది సార్. ఒక్క పెళ్లి కూడా కాలేదు నాకు ఇంకా. ఎందుకు సార్? ఇప్పుడు పెళ్లి గురించి పెళ్లి చూపులు ఎవరు మాట్లాడలే. కారద్దం పగలగొట్టింది నేను కాదు మాస్టరు. నేను బిగ్ బాస్ చూస్తా, నాకు ఇష్టం అది ఇది అన్నారు కదా. అవును. మీరే ఆ రోజు కారద్దం పగలగొట్టారు. చూడండి, జూమ్ చేసుకోండి. కాదరే, బిగ్ బాస్ చూస్తే టీవీలో చూస్తారు, పోయి అక్కడ చూస్తారా నాగార్జున గారు ముందు కూర్చుని నాగార్జున గారు అని చెప్పి అంటారా? ఇప్పుడు నేను ఇమిటేట్ చేయమని లేదు కదా. అడగం కదా అంటున్నా. మీరేనా కారద్దం పగలగొట్టారు? అరే కాదురా బాబు, నేను ఎందుకు కంగారు పడుతున్నారు? కాదని చెప్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ నలుగురు ఎవరు వీడియోలో వేసి వాళ్ళు నాలుగు రుబ్బుతున్నారు. మీరు దొరకలేదని మీరు భయపడతారు. అరే కాదురా, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. వాళ్ళ ముఖాలు కూడా ఎప్పుడు చూడలేదు నేను. ఓకే, కంగారు లేదు సరదా. సరే, న్యూ ఇయర్ వస్తుంది కదా, రిజల్యూషన్ ఏంటి? ఏదైనా పాపాలు మార్చుకోవాలంటుంది కదా. మీరు ఏదైనా పాపం చేస్తే ఏదైనా మార్చుకోవాలను? పాపనా? పాపాలు. పాపాలా? ఎవరు కత్తర్ పాప ఆ పాప కాదు. పాపాలు అన్న పాప. మా కత్తర్ పాపలు వద్దు. మాకు అందరూ రష్యన్స్. రష్యన్స్ కూకట్పల్లిలో రష్యన్స్. వినలేదా? వినండి సార్ నుంచి. బిజినెస్ గురించి కాదు అది. రెస్టారెంట్ అన్నారు కదా. రెస్టారెంట్, అది మంచి రెస్టారెంట్. అక్కడికి పోయి బాగా తినేది ఉంటుంది అనమాట. ఫుడ్ బ్లాగ్ చేయట్లా. చెప్పండి, న్యూ ఇయర్ కి రిజల్యూషన్ చెప్పండి. ఏముంటాయి అన్ని పాత కథలే. పాత కథలా? పాత ముగించేసి కొత్త స్టార్ట్ చేద్దాం. ఏం లేవిడ ముగించడానికి. ఏం మాట్లాడుతున్నారు మాస్టర్? నేను సరిగ్గానే అడిగాను, మీరే తడబడుతున్నారు. న్యూ ఇయర్ కదా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఇయర్లో ఇది జరగకుండా ఉంటే బాగుండిద్దని నేను అనుకుంటున్నారు. ఈ ఇయర్లోనా? పెళ్ళి అయిపోయిందా? సారీ ఒక్కటి కూడా కాలేదు మాస్టారు. అంటే 2-3 చేసుకుందాం అనుకుంటున్నారు. పెళ్ళి ఒక్కటే చేసుకుంటారు, 2-3 చేసుకోవడానికి అదేమి ఫంక్షన్ కాదు. 4 అఫైర్స్. అఫైర్ మీరేగా 4 చూడండి. ఈ అబ్బాయి బతుకు చెట్టుకోమండి, చూస్తారా? చూస్తాను. నెక్స్ట్ మీరు డైరెక్ట్గా వెళ్తారు కూడా. దేనికి? మీరు ఎప్పుడే అన్నారు. హలో, మేము అందరం కలిసి కట్టుగా మొత్తం కలుసుకొని ఉంటాం. ఒకటే ఇంట్లో ఉంటాం 5గురం కూడా. ఎవరెవరు? నేను నా 4 భార్యలు. చూసారా? సమాజానికి మీరు న్యూ ఇయర్ కి ఇచ్చే మెసేజ్ ఇదేనా? న్యూ ఇయర్ కాదు అది. న్యూ ఇయర్ కి ఏం మార్చుకుందాం అనుకుంటున్నారు? న్యూ ఇయర్ గా బట్టలు మార్చుకుందాం అనుకుంటున్నా ఫస్ట్. కృష్ణకాంత్ పార్క్ లో మార్చుకోవద్దు, ఇంట్లో మార్చుకోండి. ఓకేనా? ఎవడన్నా పార్క్ లో బట్టలు మార్చుకుంటారా? వాళ్ళు మనసులు మార్చుకుంటున్నారు అక్కడ. హాయ్, చెప్పండి, న్యూ ఇయర్ కి కొత్తగా ఏం చేద్దాం? రిజల్యూషన్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా పడలేదు. సో ఒక్క అమ్మాయి కూడా పడలేదు. మంచిదే కదా, ఏ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఇప్పుడు దాకా. చెప్పండి. టార్చ్ లైట్ కొంచెం దూరం పెట్టండి. నోట్లోనే పెడతా టార్చ్ని. చెప్పండి. అంటే 2-3 అమ్మాయిలు పడేద్దాం అనుకుంటున్నాం. 2-3 ఎందుకు పడేస్తే? మీకు హాస్పిటల్ ఉందా జాయిన్ చేసి అందరు ట్రీట్మెంట్ ఇవ్వడానికి? లేదు, పెద్ద కట్టె కొన్నాను అనమాట. సో అమ్మాయిల్ని పడేయడం ఎలా అనేది నేర్చుకుంటున్నాను. వాళ్ళు పోయేటప్పుడు ఇలా పెడతాను. ఒక ఆంటీ వెళ్తుంది, ఆంటీని ఆంటీ కాదు అంకుల్. కొడతారు అంకుల్. ఏం మాట్లాడుతున్నారు? నార్మల్ గా ఆమె వెళ్తుంది, దమ్ముంటాను పడేయండి అన్న. ఎవరు? కృష్ణకాంత్ పార్క్ లో లవర్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? నేను చూడాను కదా వాళ్ళని. కడుపు కాలుతుంది సార్. మా పేద వాళ్ళ కడుపులో, గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళ కడుపులో చూసారా ఇలా కాలుతాయి. ఎప్పుడు ఇక్కడే తిరుగుతారు సార్? మేము వేరే పని కోసం తిరుగుతాం, వాళ్ళ కోసం తిరుగుతామా? సరే, న్యూ ఇయర్ కి ఎలాగో చెప్పట్లా, స్నానం చేస్తా, బట్టలు మార్చుకోవాలి. మరి న్యూ ఇయర్ పొద్దుగా ఎవరైనా ఫస్ట్ చెప్తున్నా, అందరు బట్టలు మార్చుకోరు, కొత్త బట్టలు వేసుకోరు, స్నానం చేసుకుని మరి వేసుకోరు. ఈవిడ్లాగా స్నానం చేయకుండా కాదు. నిజంగా నేను స్నానం చేయలేదు 2 రోజుల నుంచి. నేను పొద్దునే చేశాను. అది ఒప్పుకున్నా, నేను చేయలే. నిజంగా చలికి చేయలేకపోతున్నా. పొద్దున చేసేది ఏంది చలికి? ఇప్పుడు ఎండ కొడుతుంది. కొడితే మీరు కొట్టుకోండి అన్నని. ఏంది ఎండని? నేనేమన్నా? ఏం మాట్లాడుతున్నారా మీరు? తెలుగు. ఓకే, సరే, ఇయర్ మొత్తంలో ఇది జరగకుండా ఉంటే బాగుండిద్ది, అది ఏదనుకుంటున్నారు? ఇందాక కూడా అడిగి ఇప్పుడు అడుగుతున్నాను మీతో ఈ ఇంటర్వ్యూ. జరగకుండా ఉంటే బాగుండేది. కొంచెం బాగుండేది. అంటే లాస్ట్ టైం నన్ను వైరల్ చేసి పడేస్తారు కదా. బాగుంటుంది అనుకున్నా. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి రావచ్చు. ఓకే, సో ఇది జరగకుంటే బాగుండేది. ఈ సంవత్సరంలో జరగకుండా ఉంటే బాగుండేది. అంత చెంచ అవసరంలా, ఆలోచించే అవసరంలా, చెప్తే చాలు. ఏదో 2 మూవీస్ ఫ్లాప్ అయినాయి, అది నా వల్ల అయినాయి అన్నట్టు కాకుండా.
నరాలు వీక్నెస్ మీకేమైనా ఆ గుర్తు చేసుకుంటున్నాను రా. ఆలోచించండి ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి ఏయ్ మీరు కాదు అలా చెప్తున్నా ఒరే కృష్ణకాంత్ పార్కుల దగ్గర తిరక్కండి రా పిల్లలు ఈ అంకుల్లో అయిపోతారు అంకుల్ కాదు, చూపించండి పిల్లలు మీరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర తిరిగితే ఈ అంకుల్లో అవుతారు. పెళ్ళే కాలేదు అంకుల్ ఎడికి వెళ్ళినారు నేను. పోనీ పెళ్ళి పక్కన పెట్టు, ఒక్క పెళ్ళి కూడా కాలేదని చెప్తున్నా నేను. వాళ్ళకి అంకులే అవుతారు మీరు. వాళ్ళు లేటుగా పుడితే మనదా తప్పు, వాళ్ళ అమ్మ నాన్న ప్లాన్ చేయలేదు అది మనదా తప్పు. ఇది నాది కాదండి, నీది కాదు నాది కాదు మాస్టర్ వాళ్ళది. అదే చెప్పండి. ఈ సంవత్సరం మొత్తంలో ఇది జరగకుండా ఉండుంటే బాగుండేది. ఎండలు ఎక్కువ కొట్టకపోతే బాగుండదు. ఆ? ఎండలు ముఖం మొత్తం. ఏదో సినిమాలో సైడ్ క్యారెక్టర్ హలో కూడా చేయలేదు కదా, చేయలేదు. అదే చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టైం వేస్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ మీకు కూడా.